హాయ్ గైస్, వెల్కమ్ టు లిక్కీ గేమ్స్. ఏంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మనం వెచ్చని చెప్తే ఆ తర్వాత ఇంకోటి చేయాలా? ఆన్సర్స్ అడుగుతున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. నీ ఫేవరెట్ గేమ్ ఏంటి ఇన్ మొబైల్? చేసి నేను కన్విన్స్ చేసి ఫోర్స్ చేయడానికి నేను సేల్స్ మనీ కాదు, మార్కెట్ లో ప్రొడక్ట్ కూడా కాదు. అది కంప్యూటర్ గేమ్. నాకు నీ మీద ఆర్గానిక్ ఫీలింగ్ ఎలా వచ్చిందో నీకు కూడా మొబైల్ గేమ్ అంటే ఏలియన్ ఇన్వేజన్, ఆర్పిజి, ఐడల్. ఒక 5 నెక్స్ట్ వన్ టెంటికల్ అటాక్, సరే నీ క్లారిటీ కోసం మళ్ళీ థర్డ్ వన్ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్, ఫోర్త్ వన్ హంగ్రీ షార్క్ వరల్డ్, ఫిఫ్త్ వన్ ఓకేనా ఫ్రీ ఫైర్, మెలన్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు నేను కూడా చెప్పాలి. తెలుగు నవల్లో కూడా దొరకని పాత్రలా ఉన్నాడు ఈ అబ్బాయి. దీనికి నో చెప్పడానికి రీజన్స్ ఏమున్నాయో తెలియదు కానీ ఎస్ చెప్పడానికి అయితే ఎవరికైనా తెలుసు. అందుకే నా ఛానల్ ఎక్కువ ఫ్రీ ఫైర్ తెలుసు. ఫ్రీ ఫైర్ తర్వాత BGMI BGMI లో మజా వస్తుంది. తర్వాత BGMI తర్వాత హంగ్రీ షార్క్ వరల్డ్, ఇంకో షార్క్ వరల్డ్ ఉంటది చిన్నది, హంగ్రీ షార్క్ ఎవల్యూషన్. ఆ రెండు ఉంటాయి. మళ్ళా ఇంకా మెలన్ ప్లేస్ అంతే. ఒక అమ్మాయిని ఇబ్బంది ఆ 5 నాకు ఇష్టం. కళ్ళకు అద్దుకుని యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, అంతేకాకుండా పోయి మీతో డిస్కస్ యువర్ ఫేవరెట్ PC గేమ్స్ అంటే ఆడ కంప్యూటర్ ఉందిగా, కంప్యూటర్ గేమ్స్. ఓకే, కంప్యూటర్ మీకు నా కంప్యూటర్ సెటప్ తెలుసు. తెలియకపోతే అది ఒక సపరేట్ వీడియో చేస్తాను. నాదైతే నీ కంప్యూటర్ పైన ఉన్న అదే అన్ని గేమ్స్, గ్యాస్ స్టేషన్ సిమ్యులేటర్, GTA 5, కానీ కొన్ని ఉన్నాయి గార్డెన్ బాన్, పాపీ ప్లే టైం, ఇంటర్నెట్ క్యాఫ్ సిమ్యులేటర్. అంతే. నాకైతే ఇంటర్నెట్ క్యాఫ్, గ్యాస్ స్టేషన్ సిమ్యులేటర్ లేదు. నేను ఫస్ట్ చెప్పాలి. క్రికెట్ 24 ఉంటుంది కదా, అది నా ఫేవరెట్. నెక్స్ట్ గ్యాస్ స్టేషన్ సిమ్యులేటర్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్నెట్ క్యాఫే సిమ్యులేటర్, తర్వాత జూ కీపర్ ఉంటుంది. ఇంకో గేమ్ ఉంటుంది GTA 5. ఇవే నా ఫేవరెట్. నాదైతే GTA, జూ కీపర్. ఆ జూ కీపర్ గేమ్ పేరేంట్రా? జూ కీపర్ సిమ్యులేటర్, పాపీ ప్లే టైం, గార్డెన్ బాన్, ఇంటర్నెట్ క్యాఫే సిమ్యులేటర్. నా దగ్గర పాపీ ప్లే టైం లేదు, గార్డెన్ బాన్ రెండు నా దగ్గర లేవు. సో ఇప్పుడు రెండే ఎందుకు 7 ఉన్నాయి. 7 కాదు, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 5 లేదు, 6 ఉంది, 7 6 ఉన్నాయి. ఇప్పుడు నేను మైండ్ క్రాఫ్ట్ ఇంకా క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ గురించి అడుగుతాను. నువ్వు క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ లో మంచిగా పెద్దగా కట్టిన బిల్డ్స్. ఇంకా నువ్వైతే మైండ్ క్రాఫ్ట్ ఆడలేదు, నీకు మైండ్ క్రాఫ్ట్ రాలేదు. నేను ఆడిన, నీకు క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ ఉంది. సో నువ్వు ఎట్లా మైండ్ క్రాఫ్ట్ లేదు కాబట్టి క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ లో నువ్వు బిల్డ్ చేసింది 5 చెప్పాలా? సో ఫస్ట్ వన్, ఈడకి హీరో బ్రైన్ ఉన్నాడు, వాడు స్మైలింగ్ చేసుకుంటా యాపిల్ కంపెనీ లోగో ఇట్లా చేత పట్టుకొని ఉన్నాడు. నెక్స్ట్ వన్ ఒక టీరెక్స్, థర్డ్ వన్ డమ్జిలా. అది ఆ రోజు చూసినావు కదా నా ఫోన్ లా. అంత బొక్కలు ఉండి కడిపేమో గింత పెద్ద ఉంది, అది కూడా దాని తీత్ హ్యూమన్ తీత్. యాక్చువల్లీ మేము ఇప్పుడు క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ లా బిల్డ్ బ్యాటిల్ చేస్తుంటాం. ఆ వీడియో ఒకసారి పెడతాను కదా, చూడరు. బిల్డ్ బ్యాటిల్ చేస్తుంటాం, ఇంకా మా బ్యాటిల్ చేస్తుంటాం. పెద్ద పెద్ద లేవు కానీ చేస్తాం. చెప్తే నువ్వు రావు, నీకు జాలిగుంటా ఏం లేవు. ఇప్పుడు నేను చెప్పాలి. నేను మైండ్ క్రాఫ్ట్ లో ఇంకా క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ కాబట్టి 3 చెప్తా. సారీ, మైండ్ క్రాఫ్ట్ లో నేను నాలాగా ఒకటి స్ట్రక్చర్ చేసి దాంట్లో నా ఇల్లు పెట్టిన మొత్తం. వాడే బాలనగర్ పెట్టాడు, నేను బాలనగర్ నా ఇళ్ళల్లో పెట్టిన మొత్తం. ఇంకా కింద విలేజర్స్, కింద దేవుళ్ళు అన్ని. ఇంకోటి పెద్దదంటే
గౌతమ్ మైండ్ క్రాఫ్ట్ లో పెద్ద ఫ్లాట్ వరల్డ్ తీసుకొని అలా గణేశులు ఇది లొకేషన్. గణేశుని ఉంటది కదా, గణేశుని టెంటలు చేసి మట్టి గణేశుని నుంచి పెద్ద చరతాల గణేశుని దాకా అన్ని గణేశులు ఇంకో అంటే 40 minutes లో వాటికి meeting ఉంది. నిమజ్జనం కూడా కట్టిన. నేను చాలా ఎక్కువ కడతా, ఒక్కడు కడితే అన్ని ఆలోచించుకొని కడతా. ఎలా ఇంకా కాన్ బి ఎక్స్ప్లెయిన్. నాకు తాడది మైండ్ క్రాఫ్ట్ లో అంటే ఏం కట్టలేదు, అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇట్లా ఒక అడ్వెంచర్ కి పైకి పోయి ఎంత ఇట్లా పై ఎంత నాకు పెద్ద టవర్ కట్టిన తెలుసా. ఎట్లా అంటే పైన ఒక ఇట్లా బ్లాక్స్ ఇట్లా పెట్టి దాన్ని లావా వేసి వాటర్ వేసి తర్వాత స్పంజ్ కొట్టిన అదొక పెద్ద టవర్ అయిపోయింది. అదొక అడ్వెంచర్. కానీ రేపటికి వెళ్తావు పర్లేదా? క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ వీడికే ఎండ్ చేసేస్తా, ఇంకా ఎక్కువ అవుతుంది వీడియో ఎండ్ కూడా లేదు. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ లా మేము సరే మేడం 5 minutes. థ్యాంక్స్ మేడం. వేరే వీడియోలో అయితే 20, 30, 40 అట్లా ఉంటాయి. చాలా టైం పడుతుంది, ఇంకా ఎండి కూడా లేదు ఇలా. నా ఫోన్ పోతుంది. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ లో నేను ఒక పెద్ద చేసిన అభియాన్ తెలుసా అని అడుగురు. అన్ని మ్యాప్ లో ఉండవు, కొన్నిటికి బుర్ర వాడాలి. దీన్ని షార్ట్ కట్ అంటారు. హౌసా చెప్పు బెడ్ రాక్ హౌస్ గా చెప్పు అది ఎంత పెద్ద ఏమో ఇట్లా 5,000, 50,000 ఇంత పెద్ద లేదండి. ఇంత పెద్ద ఉంటది. అదేమో ఎట్లుంటది అంటే పక్కన నాయలు కూడా కట్టిండు. ఈడ అఖిల్ అని మాకు ఫ్రెండ్ ఉంటాడు, ఓషన్ ఏమో అడోడు కట్టిండు. సో ఇదే వాడి ఇల్లు అయితే నా ఇంటి పక్కనే ఉంటది, ఎందుకంటే మా ఇల్లు వాడి ఇల్లు ఇట్లా జాయింట్ గా ఉంటాయి. వాడి ఇల్లు ఏమో ఇట్లోటి స్టేర్ కేసు పైన ఇట్లా రెక్టాంగిల్, లోపలేమో షీప్లు వాడి లూట్స్ అన్ని ఉంటాయి. నాదేమో పక్కన ఉంటది సింపుల్ బెడ్ రాక్, ఇంకా సింపుల్ హౌస్ అది. ఓ కార్నర్ కి బెడ్ ఉంది అట్లా. అఖిల్ కేమో 2 హౌస్లు ఉంటాయి, ఇంకా ఆడేమో అంతే. క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ లో చెప్పాలంటే నేను ఎక్కువ చేయలేదు, అవన్నీ అది ఒక్కటే పెద్ద చేసింది. కానీ లోకీ క్రాఫ్ట్ లో చేసిన పెద్ద బిల్డ్ సరే మెల్లగా వెళ్తాను. సైరన్ హెడ్ ఒక సైరన్ హెడ్ కాదు, వెళ్ళొస్తాను. రోబోట్ లెక్క చేసిన నేను. ఆ రోబోదా సరే అది ఇట్లా కట్టింది, వెయిట్ చేస్తాం. ఇట్లా రోబో ఇట్లా అంటే స్టాచ్యూ లా ఉంది. దాని ఇక్కడేమో వాడి ఇల్లు. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఉట్టి ఒక రోబో చేసి, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ హౌస్ కింద ఉంటుండే, కింద పెద్ద హౌస్ చేసుకున్నా. 5 minutes పెద్ద హౌస్ చేసుకుని అందులో ఉంటుండే. ఇట్లా జాంబీస్ అరైవ్ అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నాయి అన్నప్పుడు ఒక రోబో కట్టిన. రోబో కట్టి దాని మీద ఉట్టి ఇట్లా కొంచెం చిన్న రూమ్ కట్టి ఇల్లు చేసుకుందాం అనుకున్నా. కానీ మెల్లగా ఐడియాస్ వస్తుంటే ఎంత పెద్ద చేసినా. ఇంకా మీకు ఇంకోటి నేను పోలీస్ స్టేషన్ కూడా చేసిన. పోలీస్ స్టేషన్ లో ఎస్కేప్ కూడా చేసిన. మనమే అర్థం చేసుకోవాలి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతేగాని ఇలా అపాయింట్మెంట్ ఇచ్చి వెయిటింగ్ సర్వైవల్ అంత బెడ్ రాక్ ఎక్కడికైనా వస్తుంది సర్వైవల్. ఎక్స్క్యూజ్ మీ, వి హావ్ ఎన్ అపాయింట్మెంట్ టుడే. చెప్పేసి అన్ని See you guys. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు. మీరు లాస్ట్ టైం మంచిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఆ సబ్స్క్రైబ్ దాన్ని కొంచెం కొట్టు, ఇట్లా గుద్దాలి, ఇట్లా గుద్దాలి, గుద్ది పడేయాలి. ఇప్పుడు నేను గుద్దితే నా ఫోన్ కింద పడదు, అట్లా గుద్దాలి. సరేనా? లైకునేమో ఇగో లైకునేమో అట్లా కొడితే అది ఇట్లా ఆన్ అయిపోవాలి. సబ్స్క్రైబ్ మంచిగానే చేస్తారు. నేనే మంచిగా ఏమి ఇట్లా నాకేం కోరికలు లేవు, సిల్వర్ ప్లే బటన్ రావాలి, డైమండ్ ప్లే బటన్ రావాలని. కానీ మీరు సపోర్ట్ నాకుంది కావాలంటే కనీసం కొన్ని సబ్స్క్రైబర్స్ అనే చేయరు ప్లీజ్. సీ యూ బాయ్. ఇంకా మాది క్రికెట్ బడీస్ అని ఒక మూవీ కూడా రిలీజ్ చేస్తున్నా. దాని నెక్స్ట్ సండే ఫస్ట్ పార్ట్ వస్తుంది. ఓకే బాయ్ గైస్.